మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:30 మృతి చెందింది ప్రియాంక. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజమండ్రిలో ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యుతో పోరాడి ఓడిపోయింది. మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:30 మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజమండ్రిలో ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:30 మృతి చెందింది ప్రియాంక. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజమండ్రిలో ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ విధంగా కారుతో ఢీకొట్టారో ఐ న్యూస్ వరుస కథనాలతో ఈ ఇష్యూని కూటమి ప్రభుత్వం వరకు చాలా గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాము. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఎటకేలకు ఇప్పుడు ప్రియాంక చనిపోయినట్లు వార్త బయటకు వచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు లైవ్ ద్వారా. గణేష్, ఏంటి మరి పరిస్థితి రాజమండ్రిలో? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? చూసాము మనం వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఆఖరికి ఓడిపోయింది ప్రియాంక. సో ఏంటి ఎవరైతే ఆ తాగుబోతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటే మంచిదని ప్రజలు చెప్తున్నారు? మెడికో ప్రియాంక తల్లిదండ్రుల కోరిక ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గడిచిన వారం రోజులుగా డాక్టర్ ప్రియాంక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందని చెప్పాలి. కానీ మనం చూస్తే వైద్యానికి సహకరించని విధంగానే డాక్టర్ ప్రియాంక వారం రోజుల నుంచి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చివరి హోప్ గా సికింద్రాబాద్ కిమ్స్ అంటే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ కొద్దిసేపటి క్రితమే అంటే 3:32 మెడికో ప్రియాంక మృతి చెందినట్లుగా, బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్ వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ రాజమండ్రికి రావడం జరిగింది. ప్రకాష్ నగర్ పోలీసులను కలిశారు. ఈ ఘటనలో ఎవరైతే దుష్యంత్ తో పాటు జోసెఫ్ ఉన్నారో ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కేసు పక్కదారి పట్టకూడదని చెప్పి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే కూతురు చనిపోయిందన్న వార్త విన్నటువంటి వెంటనే కూడా బంధువులు ప్రస్తుతం మళ్ళీ రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరారు. బహుశా వారు 8:30-9 గంటల ప్రాంతానికి సికింద్రాబాద్ కిమ్స్ కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. డాక్టర్ ప్రియాంక అంటే విద్యార్థిగా ఉన్నారు. జేఎస్ఎల్ లో డెర్మటాలజీ చదువుతున్నారు. 28 ఏళ్ళటువంటి ప్రియాంక చాలా కష్టపడి చదివే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె స్నేహితులు కూడా చెప్తున్నారు. ఆమె చాలా సౌమ్యంగా ఉండేవారు. ఎవరితో కూడా ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు. అసలు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకునేటువంటి స్థాయిలో సింపుల్ సిటీగా డాక్టర్ ప్రియాంక అందరితో కూడా కలిసిమెలిసి ఉండేది అని చెప్పి ఆ స్నేహితులంతా కూడా వాపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ రాజమండ్రి ఏవి అప్పారా రోడ్ లో ఉన్నటువంటి ప్రసాదాదిత్య మాల్ లో ఏదైతే 3వ తారీఖున రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి ప్రియాంక
ప్రాణాలు కోల్పోయింది. దానికి సంబంధించిన న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా బాధాకరమైన న్యూస్ ఇది. సో ఏంటి అసలు తెలిసి ఇది నార్మల్ హిట్ అండ్ రన్ కేసు కాదండి. తెలిసి 2-3 సార్లు ఢీ కొట్టి ఆ తర్వాత ఏకంగా మనిషి మీదకు దూసుకెళ్లిపోయి అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటనేది కూడా ఇప్పుడు ఏపీ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి చర్చించుకుంటుంది. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు చకచక అన్ని చర్యలు చేపట్టట్లేదు అన్న ఒక వాదన తెర మీదకి వస్తే, అదే విధంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎందుకు స్పందించడం లేదు అన్న వాదన కూడా తెర మీదకి వచ్చిందండి. ఎందుకు వైసీపీ నేతలు ఎవరు కూడా ముందుకొచ్చి ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదు అన్న వాదన తెర మీదకి వచ్చింది. ఏమంటారు దీనికి సంబంధించి? నమస్తమ్మా. చనిపోయినటువంటి ప్రియాంక గారికి ప్రాగాఢ సానుభూతిని తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతూ చాలా బాధాకరమైన విషయం. 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. మీ టీవీ ఛానల్లో బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎప్పటికప్పుడు ఎత్తికి చూపిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించిన మా లీడర్లు కూడా మాట్లాడడం జరిగిందమ్మా. కాకపోతే ఏమంటే దీని మీద పోరాటాలు, యుద్ధాలు, ధర్నాలు, రాస్తారోకలు అలాంటివి చేయలేదు. కానీ స్పందించడం జరిగింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా పోయి సీరియస్ గా తీసుకుంటే ఇమ్మీడియట్లీ డైవర్ట్ చేసి దీనిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసినారనే టైప్ లో తయారవుతున్నారు. వీళ్ళు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే పూర్తి అటవిక రాజ్యం నరరూప రాక్షసులు కూడా పరిపాలన చేస్తే ఇంత దరిద్రంగా ఉండదేమో, అంత దరిద్రంగా ఉంది. వాళ్ళు మందు తాగిన వాళ్ళు కూడా డ్రగ్స్ ఏమేమి తీసుకున్నారో లోపల తీసుకోబట్టి మందు తాగితే అంత కిక్కెక్కదు, మందు తాగితే అంతగా మరి ఓసారి బట్టి 2 సార్లు 3 సార్లు ఎనిక్కి ముందుకు వచ్చి గుద్దేటంత మనిషికి ఉండదు. ఇది మితిమీరినటువంటి డ్రగ్స్, ఏ డ్రగ్స్ తీసుకున్నారో మరి ఆంధ్రప్రదేశ్ లో ఏ డ్రగ్స్ బిజినెస్ చేస్తుందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తెలియాలా. వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు అయితే ఎక్కడెక్కడో కూర్చొని ఏదేదో మాట్లాడతారు, కానీ మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ స్పందించరు. ఇతర శాఖల్లోకి పరిగెత్తపోయి మాట్లాడమంటే మాట్లాడతారు. ఇక్కడ మహిళలకు ఎక్కడ జరిగినా పట్టించుకోరు. ఈ ఒక్కటే కాదమ్మా, ఇట్లా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి రేపులు, మర్డర్లు, యాక్సిడెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతున్నా కూడా ఎక్కడే కానీ స్పందించరు. అది ఏదైనా చిన్న కామెంట్ చేస్తాను, చిన్న వాట్సాప్ లో పెడతాను, ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా పట్టుకొచ్చి లోపల పెడతారు తప్ప వీళ్ళకు జరిగినప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించి ఎంత పెద్ద నేరాలు ఘోరాలు చేసినా కూడా పట్టించుకోరు. ఇది వీళ్ళ పార్టీకి సంబంధం ఉన్నట్టే ఉంది. లేకపోతే యాక్సిడెంట్ చేసి 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత నిన్ననే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. నిన్ననే కోర్టుకు పెట్టారు అనుకుంటా, నిన్న పెడుతున్నట్టుంటున్నారు. వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు రాజమండ్రికి వచ్చి. కనీసం గవర్నమెంట్ అనేది ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ లో ఇంత దారుణమైన గవర్నమెంట్ ఉందా? ఇంత దరిద్రమైనటువంటి గవర్నమెంట్ ఉందా? నా కూతురికి ఈ విధమైనటువంటి జరిగిన తర్వాత కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు అక్కడ హాస్పిటల్కి వచ్చి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎట్లుంది, ఏముంది అని చూడని కూడా మోహన్ గారు, ఈ ఇష్యూకి సంబంధించి మీరు స్టార్టింగ్ లో అన్నట్టుగా మేము స్పందించాము కానీ గట్టిగా పోరాడలేదు అని చెప్పారు. ఎందుకు పోరాడకపోవడానికి రీజన్ ఏంటి? మీరే క్లియర్ గా చెప్పారు, ఒకరిద్దరు స్పందించారు, కానీ పోరాడకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఈ ఇష్యూని ఎంత సీరియస్ గా తీసుకోలేదు? ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారండి, ఇప్పుడు హోంమంత్రిని అంటున్నారు, అక్కడ కూటమి ప్రభుత్వ నేతలను అంటున్నారు, కానీ మీరు ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి ఎందుకు ఈ ఇష్యూని అంత సీరియస్ గా తీసుకొని మీరు ముందుకొచ్చి పోరాడలేదు? మీరు చెప్పినట్టుగానే ఐ న్యూస్ ప్రయత్నం చేసింది, పిన్ టు పిన్ అన్ని డీటెయిల్స్ కూడా తీసుకొచ్చి ఈ ఇష్యూకి సంబంధించి ప్రజల్లో కానివచ్చు, కూటమి ప్రభుత్వంలో కానివచ్చు, అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఐ న్యూస్ చేసినప్పటికీ ప్రతిపక్షంగా మీరేం చేశారన్న వాదన తెర మీదకి వస్తుందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనము మేము చెప్పినట్టు రాష్ట్రంలో ఈ ఒక్క ఇష్యూస్ కదమ్మా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా ఈ విధంగా చేస్తూ పోతున్నారు. దాంట్లోకి సంబంధించి ఏదైనా డిస్కషన్ చేద్దామంటే కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కాకుండా అక్రమ కేసులు మా మీద తిప్పి పెట్టే పరిస్థితిగా దాపరించింది ఆంధ్రప్రదేశ్ లో. ఏది మాట్లాడినా కూడా దాన్ని ఏదో విధంగా మా పార్టీకి సంబంధించి అంటగట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి అది ఏం జరిగిందో చూద్దాం, దట్టుకో వాస్తవాలేంది అవాస్తవాలేంది పరిశీలించాలనుకున్నప్పుడు ఇప్పుడు మైండ్ కోమలో ఉంది, చనిపోతుంది అనే అంత ఆలోచన రాలేదు. కానీ నిన్నట్టుండి కొంచెం సీరియస్ గా ఉంది అనేది విషయం తెలుస్తుంది. కానీ వీలున్నంత వరకు కోలుకొని వస్తుందని, కోలుకొని రావాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకోవడం జరిగింది. కాకపోతే ఈ విధంగా దాపరిస్తుందని, పరిస్థితి ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఈ మన ప్రియాంక ఒకటే కాకుండా ముచ్చుమర్రి మన కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిలో వీళ్ళు ఒక 8 సంవత్సరాల బాలికను తీసుకుపోయి చంపి పీసులు చేసి ఆ శవాన్ని కూడా కనపడకుండా చేసిన
సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి హోమ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గంలో జరిగిన సందర్భం ఉంది. పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పిఠాపురంలోనే అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన మోహన్ రెడ్డి గారు విల్ స్టిక్ ఆన్ టు దిస్ అండి. మీరు అంటున్నారు ఎక్కడ కేసులు బనాయించేస్తారు, ఎలాంటి ఆరోపణలు చేస్తారని భయంతో మీరు ముందడుగు వేయలేకపోయారని చెప్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా లేకపోతే స్పోక్స్ పర్సన్ గా ప్రతిపక్షంగా మీరు అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇష్యూకి సంబంధించి మాట్లాడాలి, ఇష్యూకి సంబంధించి పోరాడాలి. కానీ ఇలా మీరే భయపడితే ఇంకా ప్రజలకు అండగా ఎవరు ఉంటారండి? భయం కాదు, భయపడేది. ఇట్లాంటి చాలా చేసినారు, చాలా పెట్టారు, చాలా మంది మీద చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ విషయం అయితే మేము మాట్లాడినా, కాకపోతే మీరు చెప్పినట్టు పోరాటం చేసేటంత పరిస్థితి వస్తుంది అనుకోలే, చనిపోతుంది అనుకోలే. మామూలుగా కోమాలో ఉంది కదా, కోలుకొని వస్తుందేమో అనే ఆలోచనలో ఎక్కువ ఉన్నది, కానీ చనిపోతుంది అని అనుకోలేదు. నిన్నటువంటి కొంచెం సీరియస్ అయిన తర్వాత ఇంకా ఈ రోజు మామూలుగా ఒకవేళ డిబేట్ కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు కానీ ఎవరైనా సందర్భం రాలేదు కాబట్టి గమ్మ ఉండడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇది జరుగుతాను ఇమ్మీడియట్లీ నేను స్పందించాలనే ఉద్దేశంలో భాగంగా మీ ఛానల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్రంలో అన్ని కాకుండా ఉన్నాయి. కానీ మా నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నారు కదా వాళ్ళు. ఆయన కాన్వాయ్ లో పోతుంటే ఇతర కాన్వాయ్ కింద బండి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మా బండి కింద ముందు రోజు వచ్చేసి ఎస్పీ గారు అది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు, ఆయన బండికి కాదని చెప్పి ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరుసటి రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బండి కింద చనిపోయిందని ఒత్తిడి చేసి ఆయనతో ఇప్పిస్తారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇన్ని కాదు. కాకపోతే దానిపైన మనం ఎప్పటికప్పుడు స్పందించడానికి జరుగుతుందనే ఆలోచన అయితే లేదు. వాళ్ళు యాక్సిడెంట్ చేసినదైతే నిజమే, ఇది అబద్ధమా, తాగి చేసినారా, పొరపాటు జరిగిందా, లేక చనిపోతుందా అనేది అంతవరకు సీరియస్ గా డెప్త్ గా ఆలోచన చేసిన సందర్భం అయితే లేదు. కానీ ఇప్పుడైతే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇట్లా రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఇంకొక అంశానికి సంబంధించి మనం మాట్లాడాలి. ఈ అంశానికి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా సీరియస్ గా తీసుకున్నారంటే అది మార్గాని భరత్ అని చెప్పొచ్చండి. ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా ముందుకొచ్చి అక్కడిక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని పోలీసుల మీద ఆరోపణలు చేయడం కానీ, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కానీ ఎప్పటికప్పుడు మార్గాని భరత్ చేస్తూనే వచ్చారు. దానికి సంబంధించి మాతో ఐ న్యూస్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు, మాట్లాడడం కూడా. ఆయన చెప్తుంది ఏంటంటే కొన్ని సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం జరిగింది నిందితుల మీద, అది సరికాదు, అది కరెక్ట్ కాదు. బెయిలబుల్ అంటే బెయిల్ వచ్చే సెక్షన్స్ కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు పెట్టాలన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు మీరు? యాక్సిడెంట్ అంటే మామూలుగా యాక్సిడెంట్ జరిగితే అప్పుడే స్టేషన్ బెల్ ఇచ్చి కూడా పంపించే అవకాశం ఉంది. కానీ ఇది యాక్సిడెంట్ కాదు, ఉద్దేశపూర్వకంగా మీద ఎక్కించి 2-3 సార్లు వెనక్కి ముందుకు వచ్చి తల మీద ఎక్కినంత వరకు వాడు చూస్తూ ఎంత నరహంతకుల్లాగా తయారైనారు. కాబట్టి దీన్ని మర్డర్ కేసు అప్పుడే పెట్టవలసింది. వీళ్ళకి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఎవరితో ఉంది కాబట్టి, వాళ్ళ ప్రమేయం ఉండబట్టే వాళ్ళు ఇంతవరకు ఆ కేసును అంత సీరియస్ గా తీసుకోలేదు. భరత్ గారు దీని గురించి మాట్లాడడం జరిగింది. ఉదయం మోహన్ రెడ్డి గారు విల్ గెట్ బ్యాక్ టు యు, డిస్కస్ చేద్దాం. బట్ మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:30 మృతి చెందింది ప్రియాంక. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజమండ్రిలో ప్రియాంకను 2 తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇప్పుడు ఈ ఇష్యూని చూస్తుంటే 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. వరుస పెట్టి ఐ న్యూస్ ఈ అంశానికి సంబంధించి పిన్ టు పిన్ అన్ని అప్డేట్స్ ఒకటి ప్రజల్లోకి, ఇంకోటి కూటమి ప్రభుత్వంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఎంతసేపు వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు యాక్షన్ త్వరగా తీసుకోలేదని నిందించడం ఓ ఎత్తు అయితే, మరో సైడ్ ఏంటంటే ఇప్పుడు వైసీపీ నేతలు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు, ఎందుకు ఎవరు కూడా వచ్చి ముందుకొచ్చి ఈ అంశానికి సంబంధించి స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ 2 సందర్భాలను ఏ విధంగా చూడొచ్చంటారు? గణేష్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. వాస్తవాలను ప్రజల ముందుంచే అంటే ఈ విషయం బయలులోకి వచ్చిన ప్రతిసారి కూడా మనం ఐ న్యూస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరైతే నిందితులు మద్యం మత్తులో వ్యవహరించినటువంటి తీరు ఉందో దాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. డాక్టర్ ప్రియాంక మృతికి ప్రతి అంశాన్ని కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఐ న్యూస్ చేపట్టినటువంటి ప్రతి అంశం లోతుగా మనం వెళ్ళినటువంటి సమయంలోనే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. వెంటనే మీడియా ముఖంగా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఘటన 3వ తారీఖు జరిగితే
దాదాపు 5వ తారీఖు తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఎందుకు ఒక ప్రెస్ నోట్ గాని లేకపోవడం, ఒక ప్రెస్ మీట్ గాని పెట్టకపోవడం, ఇదంతా కూడా ఒక అనుమానాస్పద రీతిగా మారడం జరిగింది. దీంతో ఎందుకు ఇంత ఆలస్యం కావాల్సి వచ్చింది, డాక్టర్ ప్రియాంకకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందనే అంశంలో ఐ న్యూస్ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలోనే పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది. ఆ తర్వాత వెంటనే కూడా కఠినమైనటువంటి సెక్షన్లు అమలు చేశారు. మొదట సాధారణమైనటువంటి సెక్షన్లు అమలు చేశారు. తర్వాత 7 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్లు యాడ్ చేయడంతో నిందితులకు శిక్ష పడే విధంగా మనం ఒక ప్రయత్నం అయితే చేసాం. ఏదైతే ఆకతాయిలు ఏదో సాధారణమైన స్థితిలో చేసినటువంటి ఘటన కాదది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినటువంటి విధంగా విజువల్స్ లో ఉంది. అందులోనూ కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ కొంతమంది సెక్యూరిటీ యొక్క తప్పు కూడా ఆ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెహికల్ ని అడ్డుకోవాలి అన్న ఇంటెన్సివ్ సెక్యూరిటీ గార్డ్స్ లో కనిపించింది. అందువల్లే గణేష్ ఒక చిన్న యాడ్ ఆన్, మనం చూసాము ఈ ఇష్యూ ఒక నార్మల్ హిట్ అండ్ రన్ ఇష్యూ అయితే కాదు. తెలిసి ఉద్దేశపూర్వకంగానే 2-3 సార్లు ఢీ కొట్టిన తర్వాతనే మనుషుల మీద కార్ తీసుకెళ్లడం అనేది మనం ఆ దృశ్యంలో చూసాము. సో అలాంటి సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి మనం ఇలాంటి ఒక ఇష్యూ అంటే ఐ న్యూస్ ఇలాంటి ఒక ఇష్యూని పదే చూపించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పెద్ద స్థాయిలో దీన్ని సీరియస్ గా తీసుకోలేదు స్టార్టింగ్ లో, ఇనిషియల్ డేస్ లో అన్న వాదన వినిపిస్తుంది. మనం చూసాము మార్గాని భరత్ స్పందించారు, మనతో ఐ న్యూస్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. బట్ స్టిల్ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏ లెవెల్లో ఒక సపోర్ట్ నైతే ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వలేదన్న చర్చ నడుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అని మీరు అన్నట్లుగానే ఇవాళ మనం చూసాం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తండ్రి ఆవేదన, అంటే నోట్లో నుంచి వచ్చినటువంటి మాట కాదు, ప్రియాంక మృతి చెందితే కడుపులో నుంచి వచ్చేటువంటి బాధగా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, హోంమంత్రి అనిత కావచ్చు, మీకు పిల్లలు లేరా అంటూ కూడా మీ పిల్లలకి ఇలా జరుగుంటే మీరు ఎలాగే రెస్పాండ్ అయ్యేవారా అంటూ కూడా తండ్రి ప్రశ్నించినటువంటి విధానం, ఆయన చాలా ఆక్రోశంతో కనిపించారు. తమ పాపకు ఇంతలా జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వలేదు, పరామర్శించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి విధానం చూసాం. అంటే ఘటన 3వ తారీఖు జరిగితే విషయం 5వ తారీఖు నుంచి వెలుగులోకి వస్తే ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఆ ప్రభుత్వం సైడ్ నుంచి సరిగా తమను కాంటాక్ట్ అవ్వలేదని చెప్పినటువంటి సందర్భం తండ్రి నుంచి చూసాం. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ చెందినటువంటి మార్గాని భరత్ ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. అసలు ఆలస్యమయ్యే వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరో దాని మీద విచారణ జరగాలి అని చెప్పి ఆయన పట్టుపట్టారు. ఒక రోజంతా కూడా మోడంపూరి ఫ్లైఓవర్ వద్ద నిరాహార దీక్ష కూడా చేసినటువంటి సందర్భం చూసాం. మార్గాని భరత్ ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. డాక్టర్ ప్రియాంక జరిగినటువంటి అన్యాయం మీద ఇటు ప్రభుత్వాన్ని ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇందులో పోలీస్ అధికారుల నిర్లక్ష్యం పాత్ర ఉంటే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఐ న్యూస్ వేదికగా డిమాండ్ చేసినటువంటి విధానం కూడా చూసా. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు తప్పితే బాధిత ప్రియాంక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడడం గాని, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడడం గాని, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు అన్న అపవాద కూటమి ప్రభుత్వం మూటగట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే తండ్రి ఆరోపించారో వెంటనే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత మధ్యాహ్నం సమయంలో ఇవాళ అత్యవసరంగా సమీక్ష నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీతో కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఇప్పుడు మాట్లాడినా కూడా చేయి దాటిపోయింది. అప్పటికే డాక్టర్ ప్రియాంక ఇక చివరి క్షణాల్లో ఉంది. ఎవరు కూడా ఏం చేయలేనటువంటి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జాయిన్ అయ్యారు రేగడి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే లక్ష్మణ్ గారు. వారం రోజుల పాటు మృత్యుతో పోరాడి ఈ రోజు ప్రాణాలు విడిచింది మెడికో ప్రియాంక. సో దీనికి సంబంధించి ఇది ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. అంటే నార్మల్ హిట్ అండ్ రన్ కేసు కాదండి, తెలిసి ఉద్దేశపూర్వకంగానే హిట్ చేయడం అనేది ఇది ఒక వేరే, అంటే చాలా సెన్సిటివ్ విషయం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం ఏదో ఒక చోట నిర్లక్ష్యం వహించిందన్న వాదన తెర మీదకి వచ్చిందండి. సో మీ ఒపీనియన్ ఏంటండి దీనికి సంబంధించి? నమస్తే అమ్మా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 100% నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే జరిగిన సంఘటన 3వ తారీఖు జరిగితే ఇంతవరకు కూడా దాన్ని బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచడానికి వెనక నుండి నడిపించిన శక్తులు ఎవరు?
ఎవరు ఆ వ్యక్తిని కాపాడడానికి ఇంతవరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ ఇంటెన్షనల్ గా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ చంపాలనే కోపంతో చంపాలనే ఉద్దేశంతోనే ఆ స్కూటీ మీదకి కారు ఎక్కించాడు. అరే ఇక్కడ ఎవరైతే ఈ ప్రియాంక ఉన్నో వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నటువంటి స్కూటీ ఎదరేమో ఇంకో కారు ఉంది, ఆ కారుకి మధ్యన వాళ్ళు ఉన్నారు. ఆ ఎదర కారు వెళ్తే కానీ మీరు వెళ్ళాలని పరిస్థితి. కానీ ఆయన కావాలైనా 2-3 సార్లు ఢీ కొట్టాడు. 2-3 సార్లు ఢీ కొట్టి తర్వాత మళ్ళీ ఏకంగా ఆ కారు ఆ బైక్ మీద అది ఏదైతే స్కూటీ మీదకి ఏకంగా బండి కారు ఎక్కించి వెళ్ళిపోయాడు తల మీద నుంచి. అంటే కావాలని కోపంతో అహంకారంతో మదముతో మమ్మల్ని ఎవడేం చేస్తలే అని విచ్చలడిన తరంతో ఒక తప్పతాగినటువంటి ఆ వ్యక్తిని కాపాడడానికి ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా చేసిన పంచాయతీ ఇన్ని రోజులు కూడా ఈ రోజున నిండి ప్రాణాన్ని ఒక ప్రియాంక అనే ఒక విద్యార్థిని ఒక నిండి ప్రాణాన్ని కూటమి ప్రభుత్వం బెలకొన్నది. ఇది ప్రభుత్వ ఇప్పుడు ఏంటండి ఎలాంటి సెక్షన్స్ కింద ఈ కేసు నమోదు చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూసాము ఈ కేసుకు సంబంధించి స్టార్టింగ్ లో సెక్షన్స్ ఒకలా ఉండేవి, అండ్ దాని తర్వాత పోలీసులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయానికి సంబంధించి మాట్లాడారో అప్పుడు సెక్షన్స్ చేంజ్ అయిపోయాయి. సో ఏ విధంగా దీన్ని చూడొచ్చుంటారు? ఇక్కడ ఆ కేసుని ఓన్లీ యాక్సిడెంట్ గా ఏదో యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ లో చనిపోయారు, యాక్సిడెంట్ లో జరిగిందనే విధానంలో ఒక యాక్సిడెంట్ కేసు పెట్టి దీన్ని పంచాయతీ పెట్టి పెద్దల్లో ఇదేదో చేద్దామని రకరకంగా చేసినటువంటి ఈ యొక్క పెట్టినటువంటి కేసులాగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే బాహ్య ప్రపంచానికి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అలాగే ఈ యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా ఈ మీడియా ద్వారా బయటకు తెలిసిందో మరి సెక్షన్లు మార్చినట్టున్నాం. కానీ కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టాలి. లక్ష్మణరావు గారు, ఇంకొక అంశానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేతలు ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఎక్కడైనా కూడా పదే ఒక మాట అయితే క్లియర్ కట్ గా చెప్పేవాళ్ళు. అదేంటంటే అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే గనక ఎంతటి వారైనా సరే వాళ్ళని ఉపేక్షించే ఛాన్సే లేదు, వదిలిపెట్టే ఛాన్సే లేదని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పారండి. హోంమంత్రి అనిత కూడా క్లియర్ కట్ గా చెప్పారు, మా పోలీస్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మహిళల జోలికి ఎవరు వస్తే కూడా అసలు సహించేది లేదన్నట్టుగా కూడా కూటమి ప్రభుత్వం నేతలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లేదు. ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రత క్షీణించినాయి. హోమ్ మినిస్టర్ గా సరిగ్గా తన యొక్క వృత్తిని తన బాధ్యతని నిర్వర్తించట్లేదు. ఆవిడ టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. చంద్రబాబు నాయుడు గారు టోటల్ గా సీఎం గా ఫెయిల్యూర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఇదే కూటమి ప్రభుత్వంలో నడి రోడ్డు మీద మహిళలకి బట్టలు సింపేసిన పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు నడి రోడ్డు మీద రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా సరే పట్టించుకోవట్లా, కఠినమైనటువంటి చట్టాలు తేవట్లా, వాళ్ళకి శిక్షలు వేయట్లా. అందుకే విచ్చలబడతారు అమ్మా. ఈ రోజున తన యొక్క తండ్రి ప్రియాంక యొక్క తండ్రి ఈ రోజు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాన్ని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడబిడ్డలు లేరా, మీకు పిల్లలు లేరా? అయ్యా నారా లోకేష్ గారు, మీకు బిడ్డలు లేరా, మీ పిల్లలు లేరా? పవన్ కళ్యాణ్ గారు, మీకు బిడ్డలు లేరా, మీ పిల్లలు లేరా? మీ బిడ్డలకి ఇలాగ జరిగితే ఇలాగ చేస్తారా? మీ బిడ్డలకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా అని ఆయన రోదన, ఆయన ఆవేదన, ఆయన ఆక్రోదన, అంటే ఒక బాధతో ఒక తండ్రి అందుకొచ్చినటువంటి బిడ్డ, ఒక విద్యావంతురాలు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళవలసిన బిడ్డ కల్లారా చనిపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క శ్లోకాన్ని మనం ఎవరైనా తెరచగలమండి? అంటే ఇదే కూటమి ప్రభుత్వం. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ అండ్ మీరు చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నారు. మనం చూసాము మార్గాని భరత్ కూడా చాలా ఎప్పటికప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. సో ఏంటి అసలు ఇప్పుడు వరకు మీరు చాలా స్ట్రాంగ్ గా నిలబడి వచ్చారు. తర్వాత నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు మీరు ఇదే విధంగా పోరాటం చేస్తారా, కొనసాగిస్తారా? ఖచ్చితంగా 100% ఎవరైతే ఈ ఇంటెన్షనల్ గా కావాలనే కోపంతో మతంతో అధికారం మాకుందలే, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మా స్థానిక ఎమ్మెల్యే మాకు అండదండలు ఉన్నాయి, మా చంద్రబాబు నాయుడు గారు అండదండలు ఉన్నాయి, నారా లోకేష్ గారు అండదండలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయి అని చెప్పి మిడుచుకున్నటువంటి చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి గోండాలు, ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా నడు రోడ్డు మీద ఉరి తీయాలా.
ఉరి తీసేయాలి అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడైందమ్మా, రేపొద్దున తాగేసి మరొక 100 మందిని చంపుతారు. ఇటువంటి ప్రవర్తన గల వ్యక్తులు రేపొద్దున తాగేసి ఇంకొక 100 మందిని గుద్దుతారు. అటువంటి వ్యక్తిని అటువంటి మీద ఉరి తీయాల అటువంటి వ్యక్తికి. ఎందుకంటే మతంతో కావాలని ఇంటెన్షనల్ గా పాపని చంపాడండి, కావాలని చెప్పాడు. ఆ మనసులో దురుద్దేశం ఏంటనేది అసలు సమగ్రమైన విషయంలో జరపచ్చాలి. ఆ పిల్లని ఎందుకు చంపారు, దేనికి చంపారు, అసలు ఏ కారణంతో చంపారు ఏంటనేది సమగ్రమైనటువంటి విచారణ జరపచ్చాలా. అంటే ఏముందిలే మన ప్రభుత్వంలో మనం ఒకళ్ళు గుర్తేస్తే మనల్ని ఏం చేస్తారులే, బెయిల్ వస్తుంది, అరెస్ట్ చేస్తారు, బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తాం అని ఒక నానుడి బయట ఉంది. అంటే ఎవరు కూడా భయపడట్లా చట్టాలకి. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఎవరి కింద ఏం చేస్తుందిలే, మా ప్రభుత్వం కదా, మా ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా, మనల్ని ఏం చేయరులే, ఎవరినైనా చంపొచ్చు, ఎవరినైనా రేపు చేయొచ్చు, ఎవరినైనా మర్డర్ చేయొచ్చు, ఎవరి ఆస్తులైనా మనం కాజేయచ్చు అని చెప్పి విచ్చలవిడిగా కూటమికి అనుకూలమైనటువంటి ఇలాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దారుణం చూసామండి. ఏమంటే ఎంత ఒక్క నిమిషం ఆగితే ఒక నిండి ప్రాణం ఈ రోజున బతుకుండేది కదా. ఒక నిండి ప్రాణం 100 సంవత్సరాలు బతికే ఒక ప్రాణం బతుకుండేది కదా. ఒక ప్రాణాన్ని తీసే అధికారం ఎవరిచ్చారండి? మొన్న ఏదైతే లక్ష్మణరావు గారు, మనం మాల్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. మాల్ కూడా ఒక మెయిన్ ఇష్యూ. ఇక్కడ ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ అన్నట్టుగా కూడా మాట్లాడడం జరుగుతుంది. మాల్ మేనేజ్మెంట్ పనితీరు మీద కూడా ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయండి. దీని గురించి ఏమంటారు మీరు? డెఫినెట్ గా మనం చాలా మాల్స్ కి వెళ్తామా, సినిమా థియేటర్లు కానీ మాల్స్ కి వెళ్తే ఒకే ఎగ్జిట్ గేట్ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చినటువంటి రద్దీ బట్టి ఎవరైతే ప్రజలు వస్తూ ఉన్నారో, కస్టమర్స్ ఎవరు వస్తూ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా కార్లు కానీ బైకులు కానీ వెళ్ళే సెక్షన్ లో కనీసం 2 ఎగ్జిట్ డోర్స్ ఉండాలా. అంతేగాని ఒకే విధానం రావడం, ఒకే విధానం వెళ్ళడం కూడా ఒక రకంగా మాల్ వరకు కూడా తప్పే. కానీ అక్కడ మాల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డుని కూడా ఈ వ్యక్తి కొట్టాడు వెళ్ళి. ఫుల్గా తాగేసి ఉన్నాడు, మద్యం మత్తులో ఉన్నాడు. ఆ యొక్క మాల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కూడా ఆయన కొట్టి కారులో వచ్చి ఇంటెన్షనల్ గా యాక్సిడెంట్ చేశాడు, కావాలని చేశాడు. అంటే రాష్ట్రంలో ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మధ్య ప్రాణ ప్రియుల వాళ్ళ గుండెని మీరు కొట్టారు, వాళ్ళ పొట్టను కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీ కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి, మీ హృదయం పెద్దవి చేసుకుని చూడండి. ఈ రోజున ఏదైతే మధ్య ప్రాణ ప్రియుల పొట్టను కొట్ట జగన్ అనే మాట, ఈ రోజు మీరు మద్యం వెచ్చలవిడిగా 100 రూపాయలకి 99 పైసలకి అమ్మిన మద్యం తాగి ఒక నిండి ప్రాణాన్ని బలుకొన్నాడండి ఆయన. వాళ్ళ కుటుంబానికి మీరే సమాధానం చెప్తారు? ఈ రోజు అదే చెప్తారా? మద్య ప్రియులకి ఎలా చూపించేస్తారా? వెచ్చలవిడిగా మద్యం, గంజాయి, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. విలేజ్ల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఏ కాలేజీలో చూసినా, ఏ మాల్స్ దగ్గరికి వెళ్ళా గంజాయి, డ్రగ్స్ వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, మద్యం అమ్ముతా ఉన్నారు. ఊరు వాడ లేకుండా ప్రతి సందులో కూడా మందు జరుగుతూ ఉంది. చిన్న ఏవైతే వీళ్ళు అన్నారో, చిన్న కుటీర పరిశ్రమగా ఏర్పరిచారో అక్కడే తయారు చేయడం, వీళ్ళేమో బ్లాక్ లో మార్కెట్ లో అమ్మడం. ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడండి? ఎక్కడ నియంత్రణ? ఎక్కడ మద్య నియంత్రణ? అక్కడ డ్రగ్స్ నియంత్రణ? అక్కడ అలాగే గంజాయి నియంత్రణ? అక్కడ ఇవేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇవేమీ కనబడవు. అయ్యా, ఆడపిల్లల వైపు చూడాలంటే భయపడే చట్టాలు తీసుకొస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, మీ ప్రభుత్వం చూసి ఎవరు భయపడట్లా? ఆడపిల్లలు రేపు చేయొచ్చు, కడుపులో చేయొచ్చు అని ఏదైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ వియంకుడు ఏదైతే బాలకృష్ణ మాట్లాడాడో దాన్ని అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకునే రోజులు చేస్తున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత విడ్డూరంగా, ఇంత శాతగాన పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే ఏం మాట్లాడాలి, ఏమని చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం గురించి? మాజీ ఎంపీ ఎవరైతే మార్కెన్ భరత్ గారు ఈ విషయంపై పోరాటం చేశారు. మారప్పుడు బ్రిడ్జ్ దగ్గర నిరసన ర్యాలీ చేశారు, ధర్నాగా కూర్చున్నారు. ఆ పెట్టుగా న్యాయం చేయాలా, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలా, ఎవరైతే ఆ వ్యక్తి గుద్దేశాలు పేరో వారి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పి. కళ్ళకు గొంతులు కట్టుకున్నారా? కళ్ళు కనబడట్లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? మీ చెవులు వినబడట్లేదా నారా లోకేష్ గారు? మీకు హృదయం లేదా పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ కూడా? హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ
మంత్రిగా మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు, we will get back to you అండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారండి. గణేష్, ఏంటి ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మెడికో ప్రియాంక తండ్రి అయితే చాలా భావోద్వేగానికి లోనైనట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ నిందితులకి కఠిన శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక తండ్రిగా ఆయన మాటల్లో చెప్పలేని విధంగా ప్రతిసారి ఐ న్యూస్ తో పంచుకున్నారు. తాను 28 ఏళ్ళు ఉంది, ఇప్పుడే కష్టపడి చదివి త్వరలోనే డాక్టర్ గా విధులు నిర్వహించి అనేక మందికి వైద్య పరంగా సేవలు చేయాల్సినటువంటి డాక్టర్, అనేక మందికి ప్రాణాలు పోయాల్సినటువంటి డాక్టర్, ఈ విధంగా మరొక డాక్టర్ చేతిలో చికిత్స తీసుకోవడం పట్ల ఆయన కుటుంబం కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా తన కూతురు ప్రియాంక భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కర్నూలు నంద్యాల ప్రాంతం నుంచి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ప్రసాద్ ఆదిత్య వాళ్ళకి వెళ్లి అక్కడ ఒక ఇద్దరు ఆకతాయిల కారుకి టైర్ల కింద నలిగిపోయి ఆమె లోకంలో లేకుండా తుది శ్వాస విడిచినటువంటి విధానం మీద ఇటు ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ సరిగా రెస్పాండ్ అవనటువంటి విధానంతో ఇప్పటికే మనం విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం. ఐ న్యూస్ ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచింది, ప్రభుత్వం ముందు ఉంచింది, ప్రతిపక్ష నేతల ముందు ఉంచింది. ఆలస్యంగా ఎందుకు బయటకు వచ్చింది, దీన్ని ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి ఆ ప్రియాంక తండ్రి గొంతుకగా గలం మనం విప్పాం. ఆ తర్వాత ప్రభుత్వాలు పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక నిందితులు చేసినటువంటి పనితో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి శాంతి భద్రతల మీదే ప్రశ్నించినటువంటి సందర్భం కనిపించింది. నగరంలో కూడా ఇంకా అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా అరికట్టాలంటే ఖచ్చితంగా మందుబాబుల యొక్క ప్రతి నిరంతరం కూడా వారి మీద పర్యవేక్షణ ఉండాలి. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తండ్రి అయితే మనం చూస్తున్నాం కదా, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి, ఇదే మీ పిల్లలు అయితే ఇలా చేసేవారా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఆకతాయిల పట్ల ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. ఇలాంటి ఘటనలతో మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్రంలో అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అవి మృతి చెందడంతో సికింద్రాబాద్ కిమ్స్ కి వాళ్ళ రాత్రి 9 గంటలకు చేరుకున్న తర్వాత ఖచ్చితంగా సికింద్రాబాద్ వేదికగా మరొకసారి ఆమె కుటుంబం మీడియా ముఖంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామం కర్నూలు నంద్యాల ప్రాంతానికి తీసుకెళ్లి చివరి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 28 ఏళ్ల ప్రియాంక ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడు త్వరలో వైద్యురాలయ్యి తాము కూడా అంటే ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. తన అక్కను ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఎదుగుదాం అనుకున్నటువంటి తరుణంలోనే ఇలా అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఇద్దరు ఆకతాయిలు చేసినటువంటి పనికి ఒక్కసారిగా రాష్ట్రం కుదేలైపోయినటువంటి సందర్భం కనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడ్డటువంటి సందర్భం ఇది. అందువల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన వారం రోజులుగా మొత్తం నగర ప్రజలను అయితే ఆలోచనలో పడవేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటుగానే ఐ న్యూస్ కూడా పోరాడినటువంటి విధానం ప్రజలంతా కూడా బహుశా గమనించారు, రెస్పాండ్ అయ్యారు. ఆ కుటుంబానికి బాసటగా నిలిచే ప్రయత్నం చేయడం దురదృష్టవశాత్తు డాక్టర్ ప్రియాంక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక పరంగా కూడా అదే విధంగా అందరూ కూడా బాధ్యతగా నిలవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి కూడా చేయాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇప్పటికే తండ్రి విమర్శించడంతో నారా లోకేష్, హోంమంత్రి అనిత కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తదుపరి ఆ కుటుంబానికి ఏదైనా బాధ్యతగా నిలుస్తారా లేదని చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే ప్రియాంక మృతి చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఈ ఘటన గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది ఒక విషాద ఘటనగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారం రోజులుగా కూడా ఈ లోకంలో అనేది ప్రియాంక లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ నిందితులు బ్లాక్ కలర్ కారు నెక్సాన్ వెహికల్ తల మీద నుంచి ఫోన్ ఇచ్చారో అప్పుడే ఆ ప్రియాంక బ్రెయిన్ లో ఉన్నటువంటి నర్వస్ కట్ అయిపోయాయి.
ఆమె బ్లడ్ అంటే బ్రెయిన్ అనేది పూర్తిగా డెడ్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమెను బ్రతికించుకోవాలన్న కాంక్ష కనిపించింది. తొలుత రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో వైద్యులు తీవ్రంగా శ్రమించారు, చాలా కష్టపడ్డారు. ఆమెను అంటే తిరిగి వైద్య సహాయం అందించి ఆమెను బతికించాలని చెప్పి ప్రయత్నం చేశారు. 2 రోజుల ప్రయత్నంలో ఇంకా తల్లిదండ్రులకు చెప్పేశారు, ఇంకా డాక్టర్ ప్రియాంక వైద్యానికి సహకరించట్లేదు, చివరి హోప్ గా ఏదైనా మీరే ప్రయత్నం చేయండి అనే సందర్భంలో సికింద్రాబాద్ కిమ్స్ కి తీసుకెళ్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందన్న కాంక్షతో, ఆలోచనతో, ఆశతో తండ్రి సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. అప్పటి నుంచి కూడా కిమ్స్ వైద్యులు పూర్తిగా వెంటిలేటర్ మీద డాక్టర్ ప్రియాంకకు మొత్తం అందించాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా ఆమెకు కల్పించారు. కానీ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె పూర్తిగా వైద్యానికి సహకరించకుండా పూర్తిగా ఆమె కోమాలో ఉండిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇంకా ఇవాళ 3:32 అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ లోకంలో ప్రియాంక లేదు అని చెప్పి. ఇదే క్రమంలో కుటుంబం పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కనిపిస్తుంది. రైట్ గణేష్, ఒక నిమిషం మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ ప్రయత్నిస్తాం, అలాగే లైన్ లో ఉండండి. రైట్, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో రాజమండ్రి లో మృతి చెందినటువంటి మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. దీనికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాం. ఒకసారిగా ప్రియాంక తండ్రి హాస్పిటల్ వద్ద నిన్న ఏమన్నారో ఒకసారి ఆయన మాటలో విందాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? రైట్, ఇక మెడికో ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడి ఇక ఓడిపోయారు. ఇక మధ్యలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు తాగుబోతులు ఇక విచక్షణ రాహితంగా కూడా ఆమె తలపై నుండి ఆ కారు తీసుకువెళ్లడంతో ఆమె అక్కడే బ్రెయిన్ డెడ్ అయింది. దీనికి సంబంధించి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇంకాస్త మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఇటు హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని కిమ్స్ కి కూడా తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుండి కూడా ఇవాల్టి మధ్యాహ్నం 3:32 వరకు ఆమె వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. బట్ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె మృత్యుతో ఓడిపోయింది. దీనికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాం. ఇటు ప్రియాంకకు సంబంధించిన తల్లిదండ్రులు, అలాగే కుటుంబ సభ్యులు మరియు రాజమండ్రి ప్రజలు అందరూ కూడా విషాదవదనంతో ఉన్నారు. ఇక న్యాయం చేయాలి, ఖచ్చితంగా నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిని నడి రోడ్డుపై ఉరి తీయాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తండ్రి వెంకటేశ్వర్లు కోరుతున్నారు. ఇటు కూటమి సర్కార్ ప్రగల్భాలు పలకడానికి తప్ప ఇటు మహిళలకు సంబంధించి యువతికి సంబంధించి కూడా ఎలాంటి న్యాయం చేయడం లేదు. కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నారు. వారిపైన ఎలాంటి చర్యలు లేదు. ఇటువంటి ఘటన జరిగి ఇది ఎగ్జాక్ట్గా 3వ తేదీ నాడు జరిగినప్పటికీ కూడా 5వ తేదీ వరకు కూడా వైన్యూస్ వరుస కథనాలతో ప్రసారం చేయడం ఇటు పోలీసు యంత్రాంగంలో చలనం వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి వైసీపీ నాయకులైనటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగే రేగల్ లక్ష్మణరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. రైట్, మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే వినిపిస్తుందండి? రైట్, వినబడుతుందండి సార్. మొత్తానికైతే ఇటు ప్రియాంక గారు చనిపోయారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఇంత జరిగినప్పటికీ కూడా ఐన్యూస్ ఆధ్వర్యంలో దాదాపుగా 3 రోజుల నుండి కంటిన్యూస్గా టెలికాస్ట్ చేసినప్పటికీ కూడా ఏ ఒక్క మంత్రి కూడా అక్కడ జరిగినటువంటి విషయాన్ని గురించి అడగలేదు, రాలేదు, కనీసం పరామర్శించలేదు, కనీసం అధికారులకు కానీ ఇటు వైద్యులకు కానీ సంప్రదించలేదు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ ఐ న్యూస్
మా మాజీ ఎంపీ భరత్ గారు లేకపోతే వాళ్ళు ఆ కేసును కూడా ఆ విధంగా కట్టి ఉండేవాళ్ళు కాదు. యాక్సిడెంట్ కేసు కింద కట్టేసి క్లోజ్ చేయాలనుకున్నారు. మీరు వ్యక్తి చూపడంతో పాటు మా భరత్ గారు దాని మీద ఎక్కువ సీరియస్ గా తీసుకొని ధర్నా చేసే వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం కూడా మా మాజీ ఎమ్మెల్యే రాజా గారు ఇంట్లో నుండి బయటకు వస్తుంటే పోలీసులు అడ్డుపడి వాళ్ళ తల్లిని రానికుండా అడ్డుకున్న సందర్భం కూడా ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ఈ అరాచక పాలనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా కూడా వీళ్ళకు లెక్క జమలేని తనం పెరిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలోనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా మన రాజధాని ప్రాంతంలోనే బట్టలు ఇప్పి నడిపెదాల్లో పట్టబగులు తిప్పిన సందర్భం ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో ఇద్దరిని రేప్ చేసి పట్టించుకున్న సందర్భం లేదు. అదే విధంగా పిఠాపురం సంబంధించి పిఠాపురంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి ఇట్లాంటి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మహిళల మీద మాకు పక్షపాతం లేదు, మహిళల్ని గౌరవిస్తాం, మహిళల పైన ఎవరైనా చేయి వేస్తే చేరి నరుకుతామని చెప్తున్నటువంటి నాయకులు ఎందుకు ఈ అమ్మాయి విషయంలో స్పందించలేదు? చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజు కూడా నిజాలు మాట్లాడిన సందర్భం లేదు. ఆయన జీవితం అంతా అబద్ధాలే మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. ఆయన నిజంగా ఆయన ఆడపిల్లల పైన కన్నేస్తే వాళ్ళకి అదే లాస్ట్ చూపవుతుందనే చెప్పినటువంటి వ్యక్తి, సొంతమైన బామర్ది, ఆయన వియ్యంకుడు. ఆయన చెప్పాడు కదా, ఆడపిల్ల కనపడితే ముత్తన్న పెట్టాలా, కడుపున్న చేయాలన్నప్పుడు కనీసం కౌంటర్ కూడా ఇచ్చిన సందర్భం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఇంతమంది ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీనిపైన ఎక్కువ అరాచకాలు అన్యాయాలు చేస్తున్నటువంటి సంఘటనలకు బాగా కళ్ళకు కనిపిస్తున్నాయి. హోమ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భం ఉంది. హాస్టల్లోకి పోయి చిన్న పిల్లలను బయటికి తీసుకుపోయి రేపులు చేసిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో జరిగినప్పుడన్నా కనీసం స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు స్పందించాలనే ఆలోచన లేదు. 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినా వీళ్ళు ఎటు మనం చూసి ఓటు వేయలేదు. మనమేదో ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసుకొని వచ్చి అధికారంలోకి వచ్చినాం. ఈ ప్రజలతో మనకేం పనింది? టైం ఉన్నంత వరకు ఖచ్చితంగా దోపిడీలు చేసుకుందాం, దొంగతనాలు చేసుకుందాం, పంచుకుందాం, దోచుకుందాం, పంచుకుందాం, తినుకుందాం అనే ఆలోచనతో తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, రాష్ట్రంలో 1,75,000 బెల్ట్ షాపులతో పాటు ఒక్కొక్క బెల్ట్ షాపుకు 2 లక్షలు బ్రాండ్ షాపు ఓనర్కి ఇచ్చి తీసుకొని వీళ్ళు ఒక్కొక్క షాపుల ఒక్కొక్క బాటల మీద 20 నుండి 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు బెల్ట్ షాప్ కోసం నేను ఒక ఉచిత సంతకం పెడతాను, తొలి సంతకం పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు కంట్రోల్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మా మీద అనవసరమైనటువంటి మద్యం కేసులను పెడతారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మద్యము, డ్రగ్స్, కోకైన్, రకరకాల ఏ మత్తు పదార్థాలు ఉన్నాయో ఆ మత్తు పదార్థాలన్నీ గ్రామ స్థాయి నుండి, గతంలో ఏదన్నా టౌన్లలో దొరికేదేమో కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా తెచ్చి పంపించి చేసి దాని వ్యాపారాలు చేసుకొని కోర్టు సంపాదించుకోవాలనే ఆలోచనలో మాత్రమే అధికార పార్టీ ఉంది తప్ప ఎక్కడే కానీ స్పందించాలనే ఆలోచన లేదు. కనీసం హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఉండి కూడా ఆ మహిళగా ఉన్నటువంటి వ్యక్తి మహిళల పైన దాడులు జరుగుతుంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి దిశ యాక్టును బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉండేది. ఎప్పుడు మేకప్ల మీద మాట్లాడితే గంటల డిస్కషన్లు, వ్యక్తిగతంగా పోతే గంటల డిస్కషన్లు, ఇటు అమ్మాయిల పైన కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఏ ఒక్కరూ రారు, ఏ ఒక్కరూ పరామర్శించరు. ఏమంటారు? వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకు ఒక సునకానందం పొందుతున్నారు. సునకం ఏ విధంగా ఆనందం పడుతుందో నోట్లో పెట్టుకుని సప్పించ ఎముకను ఆ విధమైనటువంటి ఆనందంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడ అల్లరి జరిగినా, ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారులే. జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరిగి ఆయన ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తే దాని గురించి అప్పుడు మనం మాట్లాడదాం. ఒకవేళ అప్పుడు కూడా మన పార్టీ వాళ్ళు ఎవరైనా చంపి ఉంటే దాని కేసును మాఫీ చేసేద్దాం, అంతకుముందే మనం కేసు వేరే రకంగా కట్టేసి పక్కన పెట్టేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల పైన కనీస చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఈ కూటమిలో ఒక్కరు కూడా లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పెద్దగా చెప్పినాడు అనమాట, మహిళల జోలికి వచ్చే వాళ్ళను చట్టాలు వేరుగా ఉంటే కన్ను చూపు ఇట్లా కన్ను పెట్టి ఏలు పెట్టి చూపించేవాడు అనమాట. ఈ చూపు పడిందంటే ఏమవుతుందని అసలు వీళ్ళ నాయకులే చేస్తుంటే ఆయన నియోజకవర్గంలోనే ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ భర్త ఒక అమాయకురాలను తీసుకుపోయి రేపు చేసి బాగా ఇచ్చిపెట్టేసినారు. అనంతపురం జిల్లాలో అయితే
14 మంది కలిసి ఒక అమ్మాయిని కడుపు చేసి డెలివరీ చేసిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఒక దళిత మహిళను రాష్ట్రంలో దళితుల్లో మరీ కించపరిచే విధంగా తయారైనారు. కేవలం వాళ్ళు జూన్ నుండి పోయిన 25 జూన్ నుండి జనవరి వరకే దాదాపు 16,804 కేసులు మహిళలపై జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో వీళ్లకు విచ్చలవిడి అయిపోయింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం సేవించే అలవాటు అయిపోయింది. మద్యం సేవించినప్పుడు వాళ్ళు విచ్చలవిడి మద్యం తాగినప్పుడు ఎట్లంటే అట్లా ప్రవర్తించే పరిస్థితి రావడంతో పాటు రాష్ట్రంలో విపరీతమైనటువంటి యాక్సిడెంట్, ఈ మానభంగాలు ఈ ఒక పక్కన ఉంటే యాక్సిడెంట్ ఇంకో పక్కన. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతారు, తాగిన తర్వాత బయటకు పోతారు, బయటకు పోయిన తర్వాత ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు రాలేదని వాళ్ళని గుద్దుకుంటా పోయే కార్యక్రమాలతో పాటు మానభంగాలు చేసే కార్యక్రమాలు కూడా పెరిగిపోయినాయి. కానీ రాష్ట్రంలో వీళ్లకు మాకు ఈ రాష్ట్ర అధికారము మనకు మాత్రమే కావాలి, రాష్ట్ర ప్రజలు మనకు అవసరం లేదు. 2029లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు మనకు అవసరం లేదు. అంతలోపల మనం దోపిడీ చేసుకోవాలి. అమరావతి పేరుతో కొంత దోపిడీ చేసుకోవాలి, మద్యం పేరుతో కొంత దోపిడీ చేసుకోవాలి, ఇసుక పేరుతో కొంత దోపిడీ చేసుకోవాలి, గ్రానైట్లు రకరకాల కార్యక్రమాల ద్వారా ఎవరికి కావాల్సినంత వాళ్ళు దోచుకొని వాటిని పంచుకొని వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప. రైట్. లక్ష్మణరావు గారు మోహన్ రెడ్డి గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు చెప్పండి సార్, మొత్తం మీద అయితే ఒక అమాయకురాలి ప్రాణాలను ఇద్దరు తాగుబోతు యువకులు, వాళ్ళని నిజంగా చెప్పాలంటే నడి రోడ్డు పైన వృద్ధి చేయాలి. ఎందుకు ప్రభుత్వంలో చలనం రావడం లేదు? కంటిన్యూస్ గా ఐ న్యూస్ ప్రసారం చేస్తున్నప్పటికీ కూడా ఇంతమంది అరిచి గోల పెట్టి రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయండి అన్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ఎందుకు ఎవరు రావడం లేదు? గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తున్నాం, గొప్ప గొప్పగా చేస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళా రక్షణ మా ప్రధాన బాధ్యత, మహిళలు లేనిది అసలు సమాజం లేదు, అసలు భవిష్యత్తు లేదన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి ఇటు అధికారం ఉన్నటువంటి నాయకులకు ఎందుకు ఈ యొక్క కేసు, ఈ యొక్క ఇన్సిడెంట్ కనబడడం లేదు అనుకోవచ్చు? డెఫినెట్ గా ఐనస్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలండి. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి ముందుగా తీసుకొచ్చింది, తెలియపరిచింది ఐన్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మార్గన్ భరత్ గారికి, అలాగే మా రాజా గారికి. ఇక్కడ ఏంటంటే సార్, మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ రకంగా ఉందంటే, జర్నలిస్టుల మీద దాడి వాళ్ళే చేస్తారు, జర్నలిస్టుల మీద దాడి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అలాగే చూసాం మనం సీదర్ అప్పలరాజు గారి కేసు, వాళ్ళ అబ్బాయి ఏదో అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని మర్డర్ కేసు చేసి ఇద్దరు అరెస్ట్ చేసి సీదర్ అప్పలరాజు గారిని ఇంకా జైల్లో పెట్టారు. ఇక్కడేమో పక్కా మర్డర్, ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్. మతంతో కొవ్వెక్కిపోయి కోపంతో ఆయనకున్నటువంటి తప్పదాగి ఇక్కడ ఇంటెన్షనల్ గా చంపాలన్న ఉద్దేశంతోనే కారెక్కించి చంపేస్తే పక్కా మర్డర్ ఇక్కడ కనబడితే ఇదేమో యాక్సిడెంట్ కేసు అని చెప్పి ఈ కేసును పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసుని, అంటే టీడీపీకి అనుకూలంగా, టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల మీద కేసులు పట్టవు. అదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి సామాన్యమైన ప్రజలు, పౌరులు, వాళ్ళ మీద అయితే మాత్రం కేసులు బనాయించేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రశ్నించినా, కూటమి ప్రభుత్వం మీద ఎవరైనా గలమెత్తి మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తారు. సార్, 28 సంవత్సరాలు బిడ్డ సార్, 28 సంవత్సరాల బిడ్డ రేపు మాపో డాక్టర్ అయ్యి ఉన్నతమైన స్థితిలో ఉంటుందని కళ్ళకన్నా ఒక తండ్రి ఈ రోజున ఆయన ఆవేదన, ఆక్రోధన చూస్తే ఆ తండ్రికి మనం ఎవరైనా ఆ బాధను తీర్చగలమా? చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ, నారా లోకేష్ గారు మీకు కానీ, పవన్ కళ్యాణ్ గారు మీకు కానీ ఆడపిల్లలు లేరా? మీ ఆడపిల్లలకి ఇటువంటి దుస్థితి ఏర్పడితే మీరు ఇలాగే స్పందిస్తారా? ఇలాగే ఉంటారా? 3వ తారీఖున జరిగిన సంఘటన ఇంతవరకు కూడా వెలుగులోకి రాకుండా చేశారంటే ఎంత బలమైన శక్తులు దీని వెనకథలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ వ్యక్తి ఆ ఇంటెన్షనల్ కి తాగుబోతులు ఇద్దరు కూడా. లక్ష్మణరావు గారు మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? లక్ష్మణరావు గారు మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇట్స్ ప్రియాంకకి సంబంధించినటువంటి యొక్క ఇష్యూలో భాగంగా తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? మీ పార్టీ తరంగా వారికి ఎలాగా అండగా ఉంటారు? సార్, ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఓదార్పు అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకున్నటువంటి టీం వెళ్ళి కలాలా. ఎందుకంటే మీరు వెళ్ళి మీ పార్టీకి పనిచేసినటువంటి బ్రహ్మ సోదరు ఒంట్లో పోలేదని వెళ్ళారు. అయ్యి ఇక్కడ ఒక మెడికల్ విద్యార్థిని చనిపోయింది, మీ పార్టీ సింపథైజర్లు వాళ్ళే చంపేశారు. మరి ఈ పాప తల్లిదండ్రుల్ని మీరు పరామర్శించిన బాధ్యత ఎంత మీకుంది?
హోమ్ మినిస్టర్ గారు అసలు స్పందించలేదు ఎంతవరకు. ఇప్పుడు స్పందించి ఏదో ఫోన్ చేస్తున్నాం, మా టీం తీసుకెళ్తున్నాం, ఏదో తూర్తుమంత్రంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఒకటే సార్, ఆ వ్యక్తిని నడు రోడ్డు మీద ఉరేం చేయాలా లేదా ఎన్కౌంటర్ చేయాలా? ఎందుకంటే ఇది ఇంటెన్షనల్ గా జరిగినటువంటి మర్డర్. ఇది ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదు, మాకు కనబడుతోంది. 2-3 సార్లు గుద్దిన తర్వాత ఎర్ర ఇంకో కారు ఉంది, ఆ కారు వెళ్తే గానీ ఈ బైక్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆగితే నిండు నూరులు బతికిన ఒక ప్రాణం బతికేది కదా సార్. ఒక్క నిమిషం నీ ఆవేశం, నీ కోపం ఒక్క నిమిషం కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఒక నిండు నూరేళ్ళు కోపం ఉంటే మంది ప్రాణాలు ఎందుకు సార్ తీయడం? కోపం ఉంటే మంది ప్రాణాలు సార్ ఎవరు సార్ తీయమన్నాడు? ఎవరు సార్ ఇచ్చింది అధికారం? నేను అదే చెప్తాను సార్. కోపంతో అంటే దానికి అర్థం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మా పార్టీ అధికారంలో ఉంది, మేము రేపులైనా చేయొచ్చు, మర్డర్లైనా చేయొచ్చు, ఎవడు భూములైనా కబ్జా చేయొచ్చు, మమ్మల్ని ఎవడేం చేయడు. ఒకళ్ళు అరెస్ట్ చేసిన నిమిషంలో బయటకు వచ్చేస్తాం, మాకు బెయిల్ వస్తాయి, మాకు మా ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మా అండదండలు మాకు ఉన్నాయని విచ్చలవిడిగా ఇటువంటి రేపులు మర్డర్లు నడు రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి. అసలు మాన దగ్గరికి వ్యక్తి ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. వచ్చాడు ఆ వ్యక్తి ఎక్కడ తాగాడు? అసలు ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పడుతున్నటువంటి పోలీసులు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు? అసలు తాగి వెచ్చలబెడిగా కారు నడుపుతుంటే అక్కడ మాల్లో ఉన్నటువంటి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా కొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆయన వారించిన తర్వాత ఈ కార్లో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. అంటే విచ్చలవిడి మధ్య ఏదైతే బెల్ట్ షాపులు కానీ ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఏవైతే. లక్ష్మణరావు గారు, మీతో పాటుగా ఐ న్యూస్ కూడా ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. ప్రియాంక వారి కుటుంబ సభ్యులకు, అలాగే ప్రియాంక ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. మొత్తం మీద ఇటు నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు, అలాగే కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రియాంకను ఎవరు కూడా తీసుకురాలేని పరిస్థితి. వారి కుటుంబ సభ్యులకు నిజంగా చెప్పాలంటే భగవంతుడు వాళ్ళపైన కన్నెర చేశాడనుకోవచ్చు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా కూడా వారికి చూడాలి. అండ్ పోలీసులు కానివ్వండి, ఇతరు అధికార యంత్రం కానివ్వండి, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎందుకు కేసు ఫైల్ చేయడంలో వారు నెగ్లిజెన్సీ చూపించారో వారిపైన